అడుగుదాం అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఇవాళ రావాలంటే కొంచెం ఈ మార్నింగ్ లెథార్జీ కొంచెం వయసు వస్తున్న సందర్భం కాబట్టి బద్ధకంగానే అనిపించింది. కానీ ఇవాళ సమాజంలో బిల్డప్ అవుతున్నటువంటి నెరేషన్ చూస్తే ఇవాళ చావు మంచం డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తి బయటకు వచ్చి యాజిటేట్ చేయాలనేటటువంటి కోరికటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ నెరేటివ్స్ ఎక్కడొచ్చి ఎవరిని కబలిస్తాయి అనేది అర్థం కావట్లేదు. అంత భయంకరంగా పోయినటువంటి సందర్భం. అందులో భాగంగానే ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఏదో ఇంపల్సివ్ గా చేసినవి కాదు అమిత్ షా గారు. ఇట్ హ్యాస్ ఎ గుడ్ గ్రౌండ్ వర్క్. ఒక నెరేటివ్ ని బిల్డప్ చేసే దాంట్లో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈ నెరేటివ్ ఏమిటి అనేది అంటే, ముందు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడిలితే తప్ప ప్రజాస్వామ్యం అనేది సడలింపు జరుగుతుంది, ప్రజాస్వామ్యం నేలమట్టం అవుతుంది. ప్రజాస్వామ్యం నేలమట్టం అయితే తప్ప ఇవాళ వన్ నేషన్ అనేది రాదు. ఒకే రాష్ట్రం ఒకే నేషన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో మనకు తెలుసు సవారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దేర్ ఆర్ టూ నేషన్, నో టూ నేషన్స్, దేర్ ఓన్లీ వన్ నేషన్. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వన్ నేషన్ అనేటటువంటి థియరీ? అసలు మన ఐడెంటిటీనే డైవర్సిటీ, మన భారత యొక్క ఐడెంటిటీనే డైవర్సిటీ. ఈ డైవర్సిటీని వన్ నేషన్ అనేది బిల్డప్ చేయాలి అంటే నో నెరేటివ్స్ బిల్డప్ చేస్తే నాకు నిజంగా అమిత్ షా గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ముందు మొట్టమొదటిసారికి చాలా కృతజ్ఞతలు. వండర్ఫుల్ జడ్జ్మెంట్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సాల్వాజూడెం జడ్జ్మెంట్ ఎంత అద్భుతంగా ఉందంటే, పూర్తి పాఠాన్ని చదివేటటువంటి అవకాశం నాకు దీని వల్ల వచ్చింది. అటుకంటామే దాని నుంచి వచ్చింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని అసలు ఏంటి, అది ఏముంది ఆ జడ్జ్మెంట్ లో చదువుదామని ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భం కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ, అసలు అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు 2010 లో వస్తే వాళ్ళు ఎందుకు వచ్చింది సర్ఫేస్ లోకి అంటే మనకు అందరికీ తెలిసి ఎందుకు వచ్చిందో, సుదర్శన్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అవడం వల్ల వచ్చింది. ఇవాళ ఒక ముద్ర వేయాలి అంటే మరి తీర్పుల ద్వారానే వేయాలి. ఆ ముద్ర వేస్తే నేను అనుకున్నా నిజంగా సుదర్శన్ రెడ్డి గారితో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది, కానీ ఆయనలో ఉన్నటువంటి మావోయిస్ట్ యాంగిల్ నాకు ఇప్పుడు కనబడలే. మరి నేను అంత అజ్ఞానంలో ఏమిటో నాకు తెలియలే, మనుషుల చదువుట్లో అంత నేర్పున్న దాన్ని కాదేమో అనిపించింది. అందుకని అసలు చూద్దాం ఈయనకి ఎక్కడుంది మావోయిస్ట్ యాంగిల్ చూద్దామని చెప్పేసి ఆ తీర్పు మొత్తం చదవటం జరిగింది. అందులో మావోయిస్ట్ నాకు అర్థం కాలే. అందులో మొత్తం తీర్పు గమనించినట్టయితే అసలు ఎస్పీఓస్ కున్నటువంటి థ్రెట్ తెలియదు మనిషి. వాళ్ళ అవుట్ సోర్సింగ్ లో అటెండర్ ఎంప్లాయీ చాలా అది మేము వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పద్ధతి, వాళ్ళకి ఒక ట్రైనింగ్, ఒకటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. కాఫీలు అందించేదానికి ఒక పద్ధతి ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ సరిగ్గా నడవాలి అంటే మనం అనుకున్నట్టు టైంకి కాఫీ అందించాలి, ఏ వైపు నుంచి కాఫీ అందించాలి, ఎంత వేడితో కాఫీ అందించాలి, ఇవన్నీ కూడా కోరుకునేటువంటి అంశాలే. అవే చిన్న విషయాలు కాదు. కాఫీ సమమైనటువంటి వేడిలో తాగితేనే మనకి ఒక ఉత్సాహం వస్తుంది, ఒక మీటింగ్ లో పాల్గొనగలుగుతాం, ఇవన్నీ ఉంటాయి. కనుక ఆ ఉద్యోగాలని మేము అవుట్ సోర్సింగ్ వాటిని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జరగాలి ఇది ఒక క్వాలిఫికేషన్స్, ఒక యూనిఫామ్ రిక్రూట్ మెథడ్స్ ఉండాలి అనేది మా వాదన. సుప్రీంకోర్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఇవాళ ఏంటంటే తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. జ్యుడిషియల్లో ఇవాళ శాంక్షన్ పోస్టులు లేవు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోవడం, ఈ ఫాస్ట్ ట్రాక్ జడ్జెస్, ఇవన్నీ కూడా ఏంటంటే అవసరానికి విషయాలు తప్ప సరైనవని నేను అనుకోను. అటంలో ఒక ఆర్మీని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బిల్డప్ చేసి 5వ క్లాస్ వాళ్ళకి ఇవాళ వాళ్ళు చెప్తున్నట్టు ఫైట్ చేస్తారు. గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్న లాయర్ తుషార్ మెహతా ఆయన ఏం చెప్తున్నారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని సబ్జెక్టివ్ గా ఇంటర్ప్రిట్ చేశారట. ఏది అడల్టరీ కేసులో అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ మనం చదివితే అసలు అది ఒళ్ళు గగులు పొడుస్తుంది మనకి ఆ జడ్జిమెంట్ చదువుతుంటే. వైవి చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కి ఆయన చెప్తారు, ఇట్స్ అ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మరి ఇదేంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ? అసలు అదేం పెద్ద సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎక్స్పెక్ట్ కాదే. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇస్ నథింగ్ బట్ మనం వీ హ్యావ్ టు అడియర్ టు ది ప్రిన్సిపల్ కాన్స్టిట్యూషన్. ఎక్కడో పెద్ద సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ మన ప్రియాంబుల్ లో ఉన్నవే, రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇవే కదా. వాటిని ఇంటర్ప్రిట్ చేసే దానికి సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ స్కోప్ ఉంది? ఇవాళ మనం నవతేజ్ సింగ్ కేసు తీసుకున్నాము, ట్రాన్స్జెండర్స్ ది. అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది? ఇవాళ సృష్టిలో ఉన్నటువంటివి ఎన్నిటితో మనం చూస్తున్నాము, వాటన్నిటిని మనం క్వశ్చన్ చేసి వాటిలో ఉన్నటువంటి వికృతాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నామా? ఒక కుక్క ఒక పిల్లో వికృతంగా పుట్టింది అనుకోండి, దాన్ని మనం స్టడీ చేసి ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది, దీన్ని చంపేయాలో లేదా దీన్ని పరిష్కరించాలి అంటున్నామా?
మరి ట్రాన్స్జెండర్స్ అంటే కూడా అంతే కదా, ప్రకృతిలో భాగం అది. దట్స్ దేర్ కాన్స్టిట్యూషన్, ఫిజికల్ కాన్స్టిట్యూషన్. ఒక హ్యూమన్ బీయింగ్ గా వాళ్ళు సమానమా అందరితో కాదా అనేది క్వశ్చన్ అక్కడికి వచ్చింది. దానికి సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్ స్కోప్ ఎక్కడ ఉంది? వాళ్ళు మనుషులే, వాళ్ళకి కోరికలు ఉంటాయి. నీకున్న కోరికే వాళ్ళకు ఉండక్కర్లా, వాళ్ళకుండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి వ్యక్తికి, ట్రాన్స్జెండర్స్ కాని వ్యక్తులందరికీ ఒకే కోరిక ఉంటుందా? రకరకాల కోరికలు ఉంటున్నాయి కదా. వాళ్ళకుండే కోరికలు కూడా సమానంగా గౌరవించాలి. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ప్రతి వ్యక్తికి ఇవ్వాలనేది కాన్స్టిట్యూషన్ మొరాలిటీ. అంతకుమించి పెద్ద విషయం ఏం కాదు కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అంటే. అటువంటి తీర్పులను కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. జడ్జెస్ కూడా కొంచెం బాగానే కంబ్యాట్ చేశారు. ఆయన చెప్తారు, జేఎన్యూలో ప్రొఫెసర్ ఆవిడ నివేదిత మీనన్, ఆవిడ చెప్పినటువంటి అంశాలు అబౌట్ పెటర్నిటీ, ఈ పెటర్నల్ వ్యవస్థని ఆవిడ అనలైజ్ చేస్తూ రాసినటువంటి వర్క్ ని కోట్ చేశారు వైవి చంద్రచూడ్ గారు ఆ జడ్జిమెంట్ లో. ఒక జేఎన్యూ ప్రొఫెసర్ రాసిన అన్నటువంటి వాళ్ళ రికార్డ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తారు జడ్జెస్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎక్కడో జరగని రామాయణ మహాభారతాలను తీసుకొచ్చి కోట్ చేయొచ్చు జడ్జిమెంట్స్ లో. ఆవిడ రీసెర్చ్ చేసి రీసెర్చ్ బేస్డ్ ఒక పేపర్ ప్రజెంట్ చేస్తే ఆ పేపర్లో ఉన్న అంశాలను కోట్ చేస్తే దానికి అభ్యంతరం ఏమిటంటే ఆవిడకి అంత ఎలివేషన్ ఇవ్వటం తప్పు, అవి ఇవాళ ఎక్స్పంజ్ చేయమని చెప్పేసి కోరిక. అసలు ఎక్కడికి పోతుంది ఇది? అంటే ఒక 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 వర్గానికి అనుకూలంగా ఒక తీర్పు వస్తే ఆ జడ్జి ఆ వర్గానికి సంబంధించిన అతను. మనం చూస్తున్నాం అసలు కొన్ని అద్భుతమైన తీర్పులు. చిన్న ఎప్పుడో 1966 లో వచ్చినటువంటి మేజర్ సింగ్ కేసు, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ మేజర్ సింగ్. ఒక 7 నెలల పిల్ల అకృత్యానికి గురైంది. అకృత్యం అంటే ఏమి లేవాడు, సమ్ పర్సన్ మెడల్డ్ విత్ ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ దట్ చైల్డ్. అప్పుడు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే అవుట్రేజ్ ఆఫ్ విమెన్ మోడెస్టీ. సో ఇది అవుట్రేజ్ ఆఫ్ విమెన్ మోడెస్టీ అవుతుందా లేదా? అక్కడ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక 7 నెలల పిల్లకి షీ డజంట్ నో వాట్ షీ ఈజ్, ఆమె కాన్షియస్ గా లేదు, తెలివితేటలు లేవు. ఆ అమ్మాయికి జరిగినటువంటి ఒక అకృత్యాన్ని మనం ఎట్లా అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటాము, ఆమెకు తెలియదు కదా అసలు అనేటటువంటి ఆర్గ్యుమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు అద్భుతంగా చెప్పింది, ఎంత ఎంపతి కావాలి. ఇది కావాలంటే ఆ వర్గానికి చెందక్కర్లే, 7 నెలల బాలిక వర్గానికి చెందినవాడు ఈ జడ్జి కాదు కదా, ఒక ఎంపతి కావాలి కదా చెప్పారు. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనేది ఒక మనిషికి, ఒక ఆడదానికి ఇన్హెరెంట్ గా ఉన్నటువంటి క్వాలిటీ. ద మోడెస్టీ ఈజ్ అన్ ఇన్హెరెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ విమెన్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ క్లెవర్ ఆర్ ఇఫ్ షీ ఈజ్ ఎంబసైల్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ అడల్ట్ ఆర్ ఎ చైల్డ్, దట్ క్వాలిటీ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది విమెన్. అది అవుట్రేజ్ చేశాడంటే దట్ ఈస్ అవుట్రేజింగ్ ఆఫ్ ఎ మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్ అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ఏ వర్గానికి మనం చెందాలండి ఈ తీర్పు చెప్పాలంటే? అంటే జడ్జి చెప్పే ప్రతి తీర్పుకి ఒక వర్గానికి చెందాలంటే ఈ వచ్చిన అద్భుతమైన తీర్పులు ఏ వర్గానికి చెందిచ్చారు జడ్జెస్? కేశవానంద భారతి కేసు ఏ వర్గానికి చెందిచ్చారు? ఇవాళ డెమోక్రసీ యొక్క మూల ఆధారమైనటువంటి జ్యుడిషియరీని ఒక నెరేటివ్ తోటి దాని యొక్క ప్రాసెస్ని కానివ్వండి, దాని యొక్క క్రెడిబిలిటీని కానీ డౌన్ ట్రెండ్ చేసే పరిస్థితి ఇవాళ మనకు అనిపిస్తుంది. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ అది ప్రతి దాని మీద అటాక్ జరుగుతుంది. ఒక సోషలిస్టిక్ భావాలు కానివ్వండి, ఒక ప్రజాస్వామిక భావాలు కానీ ప్రమోట్ చేసేటటువంటి తీర్పులు అన్నిటి మీద కూడా ఇది జరుగుతుంది మనం గమనించినట్టయితే. ఇవాళ ఆ నెరేటివ్ ని బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు. నాకు ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశం కన్నా కూడా మనం ఈ గోడలు బద్దలు కొట్టుకొని పెద్ద విస్తృతమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళి చెప్పాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన వరకే కూర్చొని చెప్పుకునేటటువంటి కాదు. వాళ్ళు ఏంటంటే మేధావులన్నీ మనల్ని మనం అనుకోని ఒక చర్చలో ఇక్కడ కూర్చున్నాం తప్ప మన భావాలను మనం పంచుకోవటం కన్నా కూడా ఈ నెరేటివ్స్ ఎంత తీవ్రంగా సమాజంలో చొప్పించుకెళ్తున్నాయంటే వాటిని బద్దలు కొట్టేదానికి మనం కూడా ఈ గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనం కల్పించుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇవాళ కొన్ని నెరేటివ్స్ చూసి భయం వేస్తుంది మనకి. ఆ టెర్రరిజం అనే ఒక భయంకరమైన నెరేటివ్, ఆ టెర్రరిజం అనే భయంకరమైన నెరేటివ్ బిల్డప్ చేసేటటువంటి టెర్రరిజం వాళ్ళు చూస్తుంటే మనకి ముస్లిమ్స్ కానివ్వండి, ఆ ముస్లిమ్స్ చూస్తుంటే ఇవాళ మనకి ఎట్లాంటి పిక్చర్ వస్తుందంటే మనలాంటి ఒక చైతన్యం ఉన్న వాళ్ళకి హక్కును చేర్చుకుని వాళ్ళకి ఒక ధైర్యం ఇద్దామని ప్రతి చోట మనకు అనిపించినా కూడా వాళ్ళు ఆ రకమైన ఒక అబ్బ బతుకుతున్నారేమో, ఎలా వీళ్ళని కాపాడటం, ఎలా వీళ్ళకి ధైర్యాన్ని అనేటటువంటి ఒక అలజడి మనలో. మనం ఎంత గొప్ప ముస్లిం జడ్జెస్ ని చూసామండి, హెచ్ఆర్ ఖన్నా లాంటి వాళ్ళని, హిదాయతుల్లా లాంటి వాళ్ళని, చాక్లా లాంటి వాళ్ళని. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల కన్నా గొప్ప తీర్పులు ఏ హిందూ అయినా ఇచ్చాడా? అంత నేషనల్ స్పిరిట్ ఉన్న తీర్పులు వేరే ఎవరన్నా ఇచ్చారా? సిజిఐ పోస్ట్ తృణపాయంగా కాలగాని పెట్టేశాడు హెచ్ఆర్ ఖన్నా మరి ఒక ప్రజాస్వామ్యం కోసం. ఇవాళ ఇలాంటి వాళ్ళని కూడా ఒక టెర్రరిస్టులని ముద్ర వేసేదానికి ఒక నెరేటివ్ భయానకమైన పరిస్థితి మనకి ఇవాళ సమాజంలో గోచరింపజేస్తున్నారు. కనుక ఈ సందర్భంగా మళ్ళీ మనం ఒక బేస్ థాట్ ని మనం
మన అందజేస్తూ మళ్ళా మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్తూ నేను